ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడం కోసం ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే క్రీడలు నిర్వహించడం జరిగింది. 5 రకాల క్రీడలైతే నిర్వహించారు. దానిలో అంతే స్కామ్ కూడా జరిగింది. ముఖ్యంగా 47 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించారు. ఆ 47 రోజుల్లో 120 కోట్ల మేరకు అవినీతి జరిగిందని చెప్పైతే వార్తలు వస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అయితే స్పీకర్ మాట్లాడుతూ కేవలం సభ్యులు అడిగినందుకు మాత్రమే కాదు, అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి, పూర్తి ఎంక్వైరీ చేయించాలి అని చెప్పి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించి 45 రోజుల్లో విజిలెన్స్ అలాగే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రీడలు నిర్వహించడానికి 35 కోట్ల మేరకు అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్కి ఉపయోగించారు. మరి అసలు ఈ క్రీడలకి సంబంధించి గ్రామ స్థాయిలో ఉన్న ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిభ ఉన్న వాళ్ళని దత్తత కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఇలా రకరకాల వాగ్దానాలు అయితే చేశారు. మరి ఎంతవరకు దత్తత తీసుకున్నారనే విషయాల గురించి కూడా క్లారిటీ అయితే లేదు. కేవలం 47 రోజుల్లో 120 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. అయితే మంత్రి రోజా, అప్పుడు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా కబడ్డీ ఆడుతూ కూడా రకరకాలుగా ఆవిడ కామెంట్స్ చేయడం కూడా జరిగింది. 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ కబడ్డీ ఆడుతూ కబడ్డీ కబడ్డీ అని చెప్పి కోత కుయ్యాల్సిన ఆ ప్లేస్లో ఈమె 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ఒకసారి ఆడుతూ ఇంకొకసారి వచ్చేసి చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు దొంగ అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే ఆమె చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు దొంగో ఎవరు మరి కొంగో తెలిసిపోతుంది. ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ నెక్స్ట్ వెళ్ళేది రోజానేనా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ క్రీడల విషయంలో ఆవిడ మాట్లాడుతూ కూడా రకరకాలుగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి ఆ కామెంట్స్ మీద మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అని తెలియాలంటే కనుక విజిలెన్స్ కమిటీ అలాగే సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రాయిపాటి అరుణ, జనసేన అధికార ప్రతినిధి, అలాగే ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఆనంద్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక రోజా గారు చేయనటువంటి కామెంట్ లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. క్రీడల విషయంలో కూడా ఆవిడ కబడ్డీ ఆడుతూ 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ మాట్లాడడం కూడా జరిగింది. ఓ పక్కన అంత స్కామ్ జరిగింది. గ్రామ స్థాయిలో ఉన్న పిల్లల్ని క్రీడల్లోకి ప్రతిభ చూపించిన వాళ్ళని దత్తత కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ వాస్తవంగా చూస్తే కనుక అలాంటి పరిస్థితి అయితే ఉన్నట్లేం కనిపించడం లేదు. ఏమంటారు సార్? ముందుగా మీకు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఒక బరి తెగించి ఒక విశృంఖలంగా మాట్లాడినటువంటి ఒక మహిళా మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆమె ఆర్కే రోజారెడ్డి గారు. ఈమె అటు టూరిజం మంత్రిగా క్రీడల మంత్రిగా 2 పక్కల 2 చేతులతో సంపాదించి కొడుక్కి బెంజ్ కార్లు, ఈమెకేమో ఆడి కార్లు సంపాదించుకుని క్షణాల్లో, నిమిషాల్లో, నెలల్లో అప్పటి వరకు అప్పుల్లో ఉన్నటువంటి ఈమె నాకు తెలిసిన సమాచారం ఏంటంటే తిరుపతిలో ఆమె అధికారం లేకముందు ఒక లాడ్జీలో ఒక అద్దెంట్లో ఉండి ఇంటికి అద్దె కట్టకుండా ఎగ్గొట్టినటువంటి విషయం, లాడ్జీలో ఉండి లాడ్జీ రూమ్ కి అద్దె కట్టకుండా పారిపోయిన సంఘటనలు, ఇలా ఆమె చరిత్ర పుటల్లో ఏది చూసినా ఫ్రాడ్ ఫ్రాడ్ ఫ్రాడ్, అవినీతి. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నెత్తినెక్కుని ఆమె ఎంకరేజ్ చేసి చంద్రబాబు నాయుడు తిట్టాలి అని స్వయంగా వేదిక మీద చూసాం. ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెవిలో చెప్తాడు. ఆమె అటు ఏదైతే నాడు నేడు పథకం ఉందో ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్యకు సంబంధించి, అలాగే ఆడుదాం ఆంధ్ర అని క్రీడలను ప్రోత్సహించే ప్రోగ్రాం ఉందో, 2 కూడా పూర్తిగా అవినీతిమైనటువంటి కార్యక్రమాలు. కంప్లీట్ అవినీతి. నాడు నేడులో చేసిన అవినీతి అంతా ఇంత కాదు. తర్వాత ఆడుదాం ఆంధ్ర. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఎంత అపహాస్యమైందంటే ప్రోగ్రాం అది అంత అపహాస్యమైంది. పల్లెల్లో ఈ అట్టహాస్యంగా ప్రారంభించిన రోజుతో ప్రోగ్రామ్స్ అయిపోయి, కానీ ఆ ప్రోగ్రామ్స్ పేరుతో మీరు చెప్పినట్టుగా వేలాది కోట్లు, వందలాది కోట్లు స్కామ్ జరిగింది, దోపిడీ జరిగింది.
అదంతా కూడా కారణం ఈమె ఆ పథకం పెట్టడమే దోపిడీ కోసం పెట్టారు. ఒక అందమైన పేరు పెట్టడం, పథకాన్ని లాంచ్ చేయడం, దోచుకోవడం. సెంటు పట్టా పథకం దోపిడీ, టూరిజం డెవలప్మెంట్ దోపిడీ, ఈ ఆడుదాం ఆంధ్ర దోపిడీ, నాడు నేడు దోపిడీ. ఎక్కడండి ఎటువంటి పిల్లలకి సాక్షులు, షూస్, స్కూల్ బ్యాగ్స్, ఆ పెన్నులు, పెన్సిల్స్ కూడా నాసిరకం ఇచ్చిన మన్నాడే తెగిపోయి బ్యాగులు అవి, ఆ షూస్ పగిలిపోయి విడిపోయి అంత దుర్మార్గం చేశారండి. దాంట్లో అటు ఆ రంగులు వేస్తే నెల రోజులు కూడా రంగులు ఉన్నాయి కదా వెలిసిపోయి, ఆ ఫ్యాను, లైట్, కుళాయి, ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి వాటర్ కంప్లీట్ ఏది కూడా 1 month కంటే ఎక్కువ లేదు. ఆ గోడలు కట్టారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆ గోడలన్నీ ఒక 3 నెలలకి 4 నెలలకే శిథిలం అయిపోయాయి, కూలిపోయింది. ఒక ఆపోజిల్ కొడితే ఆ గోడ కూలిపోయింది. విలేజెస్ లో ఎంత దోపిడీ చేశారండి, ఎంత దారుణంగా ప్రాథమిక విద్యను తగలబెట్టారు. ఉన్నత విద్యను సర్వనాశనం చేసిన ఉన్మాది కదా జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈమె విచ్చలవిడిగా ఆవేళ పాపం ఒక దళిత మహిళా మంత్రి పీతల సుజాత గారిని ఈ వెక్కిరిస్తూ అసెంబ్లీలో నాలిక అటు ఇటు తిప్పుతూ భుజాలు ఎగరేస్తూ డాన్స్ చేసి ఆమెని బర్రెలా ఉన్నాం, లావుగా ఉన్నాం అని చెప్పి అపహాస్యం చేయడం, హేళన చేయడం ఈమెకే చెల్లింది. అలాగే మేము దళితులం కాదు, మమ్మల్ని ముట్టుకొచ్చు, మేము అంటరాని వాళ్ళం కాదని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడుతుంది. నోటికి వచ్చినట్టు అసలు ఈమెకు ఉన్నంత నోటి దూల, నోటి దురుస్తనం ఎవరికి లేదా. ఒక స్త్రీ తెలుగు మహిళని చెప్పడానికి కూడా ఈమెకు అర్హత లేదు. ఒక స్త్రీ అని చెప్పడానికి అర్హత లేదు. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరన్నా రేప్ చేస్తారని అడుగుతుంది. అసలు ఏం తింటుంది మేడం ఈ మనసులో? ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇంత లేట్ గా ఈమె మీద ఎంక్వైరీ పెట్టడం. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో చర్చ జరిగేదాకా వీళ్ళ మీద మనం ఎంక్వైరీ చేయకూడదా? వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? వీళ్ళ దోపిడీని మనం ప్రశ్నించకూడదా, అరికట్టకూడదా? మనకు అధికారం వచ్చింది కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు, వేల కోట్లు సాక్షి పేపర్లు దోచిపెట్టాడండి ఈ ఆడుదాం ఆంధ్రాలో, ఈ నాడు నేడులో అడ్వర్టైజ్మెంట్ల పేర్లు చెప్పి. ఈమె పాత్ర లేదా దాంట్లో? ఈమె హ్యాండ్ లేదా? చంద్రబాబు నాయుడు దొంగ, చెట్టు మీద కొంగని ఆ తప్పుడు మాటలు కాదు సార్. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికి తీయడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దాంట్లో దాదాపు 25,40,000 మంది దాకా పోటీలో పాల్గొన్నారు. మరి వాళ్ళల్లో ఎంతమందిని వెలికి తీశారు, ఎంతమందిని దత్తత తీసుకున్నారు, ఎంతమందికి అవకాశం కల్పించారు? ఆ పాల్గొన్నారు 1,25,000 మంది పాల్గొన్నారు అనేది పెద్ద బోగస్ మేడం. నేను అదే చెప్తున్నాను మీకు. 25 లక్షలు అంట, 25,40,000. ఆ 25 లక్షల మంది స్పోర్ట్ క్రీడాకారులు పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొన్నారు అందులో అనేది పెద్ద బోగస్ అంటున్నాను నేను. ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసి వెళ్ళిపోయేవారండి, తర్వాత లేదు, నిర్వహణ లేదు, జరగలేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రోగ్రామ్స్ అనేవి జరగలేదు. కేవలం లాంచ్ చేయడం, దోపిడీ చేయడం, లాంచ్ చేయడం, దోపిడీ చేయడం, రిబ్బన్ కట్ చేయడం, వెళ్ళిపోవడం, ఇంతమంది పాల్గొన్నారని దొంగ లెక్కలు చూపించడం. 25 లక్షల ఏం చెప్తున్నారండి, 25 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లో. ఇద్దరికి ఏమన్నా వీళ్ళు ఎక్కడన్నా ప్రైజ్ ఇచ్చారండి, గిఫ్ట్ ఇచ్చారండి, ఏదైనా అవార్డు వచ్చిందా ఎక్కడన్నా? క్రీడలు ఎంత సర్వనాశనం అయిపోయింది స్టేట్ లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఒక్క క్రీడాకారుడిని ప్రోత్సహించిన సందర్భం ఉందా? ఎన్నికలకు ముందు పెట్టాడండి ఇది ఆడుదాం ఆంధ్ర అనేది. ఒక 9 నెలల ముందు 8 నెలల ముందు పెట్టాడు ప్రోగ్రామ్. ఇది ఏదో యువతని బురుడి కొట్టించాలని పెట్టాడు. దాంట్లో దోపిడీ ముఖ్యమైనటువంటి వ్యక్తి. దోపిడీకి ఆ ప్రోగ్రాం రూపకల్పనకి అదొక డూప్లికేట్ ప్రోగ్రామ్. అది డూప్లికేట్ ప్రోగ్రామ్. కేవలం పథకం పేరు పెట్టి లాంచ్ చేసి డబ్బులు కొట్టేసే ఒక ఎత్తుగడ, ఒక ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఆలోచన. అన్ని చూసుకోండి, ఏ టు జెడ్ ఏదైనా అంతే. దాంట్లో ఆ అతిపెద్ద అవినీతి తిమింగలం వైసీపీలో ఈ మహిళా మంత్రి, ఈ జబర్దస్త్ రోజా, నోటికి ఇంకా హద్దు అదుపు లేనటువంటి ఒక స్త్రీ, మనుషులకి టోకర్ వేయడం, లాడ్జిలో ఉండే రూములకి బిల్లు కట్టకుండా ఎగ్గొట్టడం, అద్దెకిల్లు తీసుకుని అద్దె కట్టకుండా పరారైపోవడం. ఈమెకి డిక్షనరీలో ఎన్నో ఉన్నాయండి ఇటువంటి సంఘటనలు. ఆమె జీవితాన్ని గురించి మాట్లాడుకోవాలంటే కూడా మనకు సిగ్గు అవుతుంది. అంత సిగ్గుమాలినటువంటి లజ్జలేని ఒక ఆడది ఈమె. ఈమెని ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగిందని కాదు కానీ ఇప్పటికే ఈమె చేసిన దోపిడీని బయట పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే వీళ్ళని బట్టి ఇంకొకరు వస్తారు.
ఈమెను చూసే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం భయం లేదనుకుంటున్నా నేనైతే. ఇప్పుడు మేడం, ఇప్పుడు మర్యాద అనేది గివ్ అండ్ టేక్ పాలసీ, ఇచ్చి పుచ్చుకోవాలి. ఇందమ్మ అంటే అందమ్మ అంటారు. వాళ్ళని మనం మర్యాద ఇవ్వాలని ఇప్పుడు మనం అనుకోవడం మన సంస్కారం కరెక్టే. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలకి, తెలుగింటి ఆడపడుచులకి పెద్దపీట వేసే పార్టీ. ఈవేళ డ్వాక్రా సంఘాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అంగన్వాడీలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. మహిళలకి స్వావలంబన, ఆర్థిక స్వావలంబన దిశగా ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి స్వయం కృషితో, వాళ్ళ ఆర్థిక స్వావలంబనతో పైకి రావాలి. ప్రతి మహిళ, దళిత మహిళ, బీసీ మహిళ, అన్ని కులాల్లో ఉన్నటువంటి మహిళలు, తెలుగు మహిళలందరూ కూడా పైకి రావాలి. వాళ్ళ సంసారాన్ని వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ సంపాదనలు తెచ్చుకోవాలి అని ఒక మంచి ఆలోచనతోటి, ఒక విజన్ తోటి ఆయన ఆ వేళ డ్వాక్రా సంఘాలు పెడితే దాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ఆడవాళ్ళందరినీ రోడ్డు ఎక్కించాడు. వాళ్ళ ఇంటి భర్తలకి భోజనం వండి పెట్టట్లేదు, వంట చేయట్లేదు, వంట మాని చంద్రబాబు నాయుడు మీటింగ్లకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ ఈవేళ ఆ డ్వాక్రా సంఘాలు గ్రామాల్లో విప్లవం తెచ్చాయి, మహిళల జీవితంతో వెలుగు నింపాయి, మహిళల్లో ఆర్థిక చైతన్యాన్ని తీసుకొచ్చాయి. వాళ్లే డబ్బులు సంపాదించుకుని సంసారాలని నిలబెట్టి పిల్లల్ని చదివించుకుని నిజమైన గృహిణులుగా ఈవేళ వర్ధిల్లుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అది, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది. మరి అటువంటి అన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. ఈ రోజా లాంటి ఈ యొక్క మన ఆడదని కూడా చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి. రైట్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. రోజా గారి విషయంలో అరుణ్ గారు, రోజా గారి విషయంలో కూటమి ప్రభుత్వం అవినీతి లెక్కలు బయటికి తీస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. 45 రోజుల్లోనే ఒక కమిటీని వేసి మంత్రి అన్ని ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. మేడం, గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఎన్నో స్కాముల్లో చెప్పుకోదగ్గటువంటి స్కామ్ గా ఈ ఆడదాం ఆంధ్ర కూడా వైసీపీ చరిత్రలో నిలిచిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అతి తక్కువ టైం పీరియడ్ లో 130 కోట్ల రూపాయలు క్రీడల పేరుతోటి, అది కూడా స్కూల్ గేమ్స్, అకాడమిక్ గేమ్స్ కాకుండా, అంటే క్రీడల ద్వారా లాంగ్ టర్మ్ లో వాళ్ళకి లైఫ్ ఇచ్చేటువంటి వ్యవస్థ ద్వారా కాకుండా అప్పటికప్పుడు క్రియేట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు మేము వెలికి తీసుకొస్తాం, బయటికి తీసుకొస్తారు. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? వాళ్ళు ఎలా వాళ్ళని అప్పర్ లిఫ్టింగ్ తీసుకెళ్తారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ని ఎలా కంటిన్యూ చేస్తారు? ఇలాంటి ఒక ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు మేము వెలికి తీసుకొస్తాం అన్నటువంటి ఒకే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని దానికి ఆడదాం ఆంధ్రాని క్రియేట్ చేసి అప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేసి ఇమీడియట్ గా నిధులు రిలీజ్ అయ్యాయి. మీరు గమనించారు లేదా? ఆ టైంలో దాదాపుగా 1 వీక్ లోనే నిధులు రిలీజ్ చేయడము, అలాగే వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రీడా పరికరాలు, వాళ్ళకి టీ షర్ట్లు, టోపీలు, ఇలా వివిధ రకాల అవసరమైనటువంటి పరికరాలు కొనుగోలు చేయడానికి విత్ ఇన్ డేస్ లో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నటువంటి అప్పటి ప్రభుత్వం ఆ క్రిటికల్ కండిషన్ లో ఫైనాన్షియల్ గా విపరీతమైన బర్డన్ ని ఫేస్ చేస్తున్నటువంటి ఆ టైంలో ఇది ఒక పథకం క్రియేట్ చేసి ఈ పథకం పేరుతోటి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేసి వెండర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూడాలి. అప్పటికప్పుడు జరిగిపోయింది ఇదంతా కూడా. ఎలక్షన్ అంటే దగ్గరలో ఉంది ఎలక్షన్, వాళ్ళకి ఓట్లు కొంటారని డబ్బులు కావాలి కాబట్టి ప్రజా ఖజానా నుంచి ఆ ఓట్లు కూడా కొనాలి కాబట్టి ఇట్లాంటి పథకాలన్నింటినీ పెట్టి ప్రజల ఖజానా నుంచి డబ్బును వీటి రూపంలో డైవర్ట్ చేసుకుని ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నారు. మొదటి. రెండోది, 25 లక్షల మంది అందులో పాల్గొన్నారని చెప్పారు. వాస్తవం చెప్తున్నాను మేడం ఇది, ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మాక్సిమం వీటిలో పాల్గొని కొంతమంది ఉన్నారు కాబట్టి వాస్తవం చెప్తున్నాను నేను. వాలంటీర్ల దగ్గర నుంచి ఆధార్ కార్డులు సేకరించి క్లియర్ గా ఆధార్ కార్డులు మరి దగ్గర నుంచి సేకరించి మరి బిలో 25 ఇయర్స్ నుంచి 12-13 ఏజ్ నుంచి ఈ మధ్య గ్యాప్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ సెగ్రిగేట్ చేసుకుని మరి ఆధార్ కార్డులని సేకరించి పేర్లు నమోదు చేసి తీసుకున్నారు. ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు చెప్తానేనండి. ఈ గ్రౌండ్ లో మా తమ్ముడు వాళ్ళు కూడా కొంతమంది సంతనోత్తరపురం నియోజకవర్గంలో పాల్గొన్నారు కాబట్టి ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లో నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడికి వచ్చాక ప్రైజ్ మనీ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నామని చెప్పారు కదా, ఉత్త అబద్ధం. స్థానికంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ కింద ఉన్నారో వైసీపీ తరపు నుంచి నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో వైసీపీ పార్టీ నుంచి, వాళ్ళ ద్వారా అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే, అంటే టోర్నమెంట్లు కొంచెం గట్టి క్యాండిడేట్లు ఉన్న చోట్ల కంపల్సరీగా జరపాల్సి వచ్చింది. ఆ టైంలో పెద్ద తరహాగా ఉన్న వాళ్ళు లేదంటే నిజంగా ఆడే టీంలు ఉన్న చోట స్టార్ట్ చేసిన తర్వాత వదిలేస్తే ప్రభుత్వం మీద మరీ చెడ్డ పేరు వస్తుంది పెద్దగా అని చెప్పేసి కొన్ని చోట్ల కండక్ట్ చేశారు టోర్నమెంట్ లా, క్రికెట్ టోర్నమెంట్లు, వాలీబాల్ టోర్నమెంట్ లా కొన్ని చోట్ల కండక్ట్ చేశారు.
కండక్ట్ చేసిన దగ్గర ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతోటి ప్రైజ్ మనీలు ఇప్పించారు. అదే అంతే తప్ప ప్రభుత్వం నుంచి 10 పైసలు కూడా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి, ఇచ్చిన క్రీడా పరికరాలు ఎలా ఉన్నాయంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యి టోర్నమెంట్ అయిపోవడం తర్వాత మిగలడం కాదు కదా, ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయే లోపే బ్యాట్ తిరిగిపోయి హ్యాండిల్ చేతికి బ్యాట్ కిందకి పడిపోయిన సందర్భాలు చూసాం. మేము లైవ్ లో నవ్వుకోరు. అప్పట్లో మేము సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేసాం, ఇది పరిస్థితి మీరు చూడండి అని చెప్పేసి. అంత దారుణమైనటువంటి నాసి రకాల పరికరాలు తయారు చేసినటువంటి వ్యవస్థకు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని వీళ్ళు దారి మళ్లించుకొని రూపాయి ఖర్చు అయ్యే దగ్గర 10 రూపాయలు ఖర్చు అయింది అన్నట్లుగా రాసి ఆ 130 కోట్ల రూపాయలు 30 కోట్లు కూడా ఖర్చు అవ్వకుండా 100 కోట్ల రూపాయలు దాదాపుగా స్కామ్ చేసుకొని దాచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే రోజారెడ్డి గారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వాటా ఎంత అనేది ఆవిడ విచారిస్తే తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వాటా ఎంత తెలియదు, రోజారెడ్డి గారు ఎంత తీసుకున్నారనేది వాళ్ళిద్దరిని విచారిస్తే తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం అపహాస్యం అయింది తప్ప ఎలాంటి క్రీడాకారులకు ఏ విధంగా ఉపయోగపడలేదు. ఇంకొకటి, ఏషియన్ గేమ్స్ గెలిచారు లాస్ట్ టైం మన ఈ ఏపీ నుంచి. కబడ్డీ అండ్ ఖోఖో, వాలీబాల్ కొన్ని చోట్ల కొన్ని క్రీడల్లో ఏషియన్ గేమ్స్ లో గెలిచినటువంటి క్రీడాకారులు ఏపీకి వచ్చారు, ఏపీలో ఉన్నారు. వాళ్ళకి అప్పట్లో హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 6 సెంట్లు భూమి ఇస్తాము, వాళ్ళ యొక్క ప్రోత్సాహం కింద రివార్డు కింద 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము, అలాగే ఫర్దర్ గా వాళ్ళ యొక్క క్రీడలకు సంబంధించి వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక అవసరాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసి గొడవకి దిగి మాలాంటి వాళ్ళందరికీ రిక్వెస్ట్లు పెట్టుకొని మేం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేంత వరకు కూడా వాళ్ళకి రూపాయి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు షాప్ చైర్మన్ గా ఉన్నట్టున్నారు. అప్పుడు ఆయన గారు రోజారెడ్డి గారు కలిసి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో ఎలక్షన్ కూడా అమలైంది అన్నప్పటికి కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వని సిచ్యువేషన్. 6 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వలేదు, పూర్తిగా 2 లక్షల చేతిలో పెట్టి వదిలేశారు. భూమి కూడా చూపించలేదు, కొంతమందికి మాత్రమే చూపించారు. లోకల్ గా వైసీపీ నాయకుల ప్రెజర్ తోటి కొన్ని చోట్ల చూపించారు, కొన్ని చోట్ల ఎప్పటికి కూడా అతిగతి లేదు. ఇట్లాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజా ఖజానా నుంచి డబ్బుల్ని పథకాల రూపంలో తిన్నారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం మీద పూర్తిగా రోజా గారు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది కన్ఫామ్ గా. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి పరిధిలు దాటి బూతులు వాడుతూ ఒక రకమైనటువంటి వల్గర్ బాడీ లాంగ్వేజ్ వాడుతూ విమర్శించేది. అంత వల్గారిటీని యూజ్ చేసి ఇతరులను దూషించేటప్పుడు మన క్యారెక్టర్ ఎంత ప్యూర్ గా ఉండాలి అన్నది రోజా గారు అర్థం చేసుకోలేకపోయారు. ఇవాళ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ఆవిడ చేసినటువంటి పనులు కంపారిజన్ కనుక చేస్తే ఎక్కడా కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ ఆవిడ యొక్క స్కామ్లన్నీ బయటపడితే ఎక్కడ మొహం పెట్టుకుంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం మొదటిది. రెండోది, ప్రభుత్వం ఈ విషయం మీద మహిళ అనేటువంటి సింపతి కార్డు వాడకుండా ప్రజల డబ్బులు తిన్నటువంటి ఒక దోషి అన్నటువంటి కార్డు మీద మాత్రమే విచారణ జరిపించి 100% ఈ స్కామ్ లో జరిగినటువంటి అవినీతిని అంతటిని బయట పెట్టాలి అని మేము కోరుకుంటున్నాం. రైట్. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. మరో అవినీతి చేప కూటమి ప్రభుత్వానికి చిక్కిందని చెప్పి అనుకోవచ్చా సార్? ఇక్కడ మంత్రి రోజా పదవి స్వీకారం చేసేటప్పుడు ఆమె ఏమని ప్రమాణం చేసింది? రాజ్యాంగానికి శాసనాలకి కట్టుబడి రాగద్వేషాలకి అతీతంగా నేను ప్రభుత్వ పనులు చేస్తాను మంత్రి హోదాలో అని చెప్పింది. ఆమె ఆగుదామ ఆంధ్ర సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమంలో కబడ్డీ ఆవిడతో చేసిన కబడ్డీ అన్న స్థానంలో చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అంటము, లేకపోతే 2024 జగన్ వన్స్ మోర్ అని చెప్పేసి కోతలు పోయటము, ఇవన్నీ కూడా చేసిన ప్రమాణాన్ని ధిక్కరించి ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల కార్యక్రమంగా చేయాలే తప్ప అది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలా చేయడానికి లేదు అనేది చెయ్యను అని ప్రమాణ స్వీకారం చేశావు. రాజ్యాంగాలు చట్టాలు మీ ప్రభుత్వ హయాంలో ఎవరికి అవసరం లేదు కాబట్టి మీది వేరే రాజ్యాంగం వేరే చట్టాలు కాబట్టి ఆ విధంగా చేశారు. ఒక వేరే విషయం, ఇక్కడ ఆడుదామ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్నటువంటి కిట్లు కానీ దాంట్లో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కానీ లేకుంటే ప్రచార ఆర్భాటం కోసం సుమారుగా 1/3 వంతు వరకు పాఠానికి పెట్టినటువంటి కోట్లాది రూపాయలు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే
ఎన్నికల ముందు పార్టీ యొక్క లబ్ధి కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైన కార్యక్రమంగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే ఆనాటికే నిరుద్యోగ యువత గాని, విద్యావంతులైన యువత గాని వీళ్ళంతా కూడా ప్రభుత్వం అనుసరించేటువంటి నియంతృత్వ విధానాలు, అక్రమాలు, అవినీతికి చిరాకుబడి వారికి దూరంగా ఉంటున్న సమయంలో కరెక్ట్ గా ఎన్నికలకు ముందు ఒక 9 నెలల్లో 8 నెలల ముందో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఎన్నికలలో యువతని ఉపయోగించుకోవాలి, తన పార్టీ వైపు మళ్లించుకోవాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఎక్కడైనా 47 రోజుల్లో దాదాపుగా 119 కోట్ల రూపాయలు చిల్లర చిన్న విషయం కాదని. ఇది 119 కోట్ల రూపాయలే కాదు, జిల్లాలలో కూడా కొంత సొమ్ము, క్రీడలకు సంబంధించిన సొమ్ము, లేకుంటే వివిధ శాఖలకు సంబంధించిన సొమ్మును కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 119 కోట్ల మీదే కాకుండా మిగిలిన ఈ యొక్క కార్యక్రమానికి మిగిలిన జిల్లాలకు సంబంధించిన నిధులు ఏమైనా దుర్వినియోగం చేశారా, ఖర్చు పెట్టారా, దాంట్లో ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఆ దిశలో విచారణ జరిగితే డెఫినెట్ గా రోజా దీంట్లో ముద్దాయిగా, రోజే కాదు సిద్ధార్థ రెడ్డి కూడా దీంట్లో పాల్గొనాల్సిన పరిస్థితి. అంటే మహిళ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కన్సర్న్ చూపిస్తారంటారా? ఒకటి అదే వాదన అయితే రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎందుకంటే నాని భార్య విషయంలో అతను చేశాడు కదా, అతని మీద దెబ్బలాడండి, వాళ్ళ భార్య జోలికి ఎందని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి నాని చంద్రబాబు నాయుడు గారిని పోయారు. నా భార్య విషయంలో ఆయన సానుకూలంగా వ్యవహరించారు, మహిళలు కదా, మహిళ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అని. ఆ దిశలో రోజా పట్ల ఆలోచిస్తే మటుకు పెద్ద తప్పిదం చేసినట్టే అవుతుంది ప్రభుత్వం. అవును, ఎందుకంటే చట్టాలు మహిళలకి, కులాలకి, మతాలకి విడివిడిగా ఉండవని, చట్టం ముందు అందరూ సమానమే. రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని లేకుంటే సొమ్ముని దుర్వినియోగం చేసి అక్రమార్జంగా పాల్పడితే దానికి మహిళలకే మినహాయింపు లేదు. చేసుకునే విధంగా ఈ రోజున వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఇదే కాదండి, టూరిజం ఉన్నప్పుడు ఋషికొండ పరిస్థితి ఏంటి? దానికి బోడిగుండు చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేశారు, కొన్ని సందర్భాల్లో అనుమతి కూడా లేకుండా కట్టారని చెప్పేసి అని నిర్మాణ సమయంలో కూడా మీడియాను యంత్రాల ఇతరుల యంత్రాల ప్రతిపక్ష పార్టీ నాయకుల యంత్రాల ఈ రోజు కూడా ఇతరులు ఏమన్నా రానివ్వలేదు కదా, ముఖ్యమంత్రి వెళ్ళలేదు కదా, చివరికి రోజానే ఓపెనింగ్ చేసింది కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలకి అద్దు అదుపు లేదనేది వాస్తవం. ఈ రోజు అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మంత్రి చెప్పిన సమాధానం, విజిలెన్స్ వేశాము, సిఐడి వేశాము, వాళ్ళు విచారించిన తర్వాత రిపోర్టుని శాసనసభలో పెడతాము అని చెప్పారు. 9 నెలలు అయింది. ఇంతకాలం సమాచారాన్ని తెప్పించుకోవడానికి ఎందుకు జాప్యం జరిగింది? ఎట్లు సమాచారం అన్న తెప్పించుకోవచ్చు కదా, సమాచారం ప్రకారం అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. ఇప్పటికీ నా దగ్గర ఏమీ లేదనే పరిస్థితుల్లో ఆయన యొక్క మాటలు ఉన్నాయి మంత్రి గారివి. అంటే అధికారులు ఏమైనా సహకరించట్లేదంటారా సార్? అదే చెప్పబోతున్నాను. ప్రభుత్వంలో అధికారులు కూడా అవినీతిలో భాగస్వాములు అయ్యారు, కొందరు మాత్రమే. అన్ని వ్యవస్థల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. వాళ్ళు వాళ్లే కొనసాగితే వాళ్లే, నాకు తెలిసి ఒక ఆయన ఉన్నత పదవికి వెళ్ళారని చెప్తూ ఉన్నారు. వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా సమాచారం, తనకు వ్యతిరేకంగా ఉన్న సమాచారం ఇవ్వడానికి అంగీకరిస్తాడు? ఇటువంటివి చూస్తామంటే ఇంకా ఈ ఆర్థిక నేరగాళ్లు విజృంభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుందని. ఇంకోటి ఏంటంటే కిట్లు, నాసిరకం కిట్లు. వాళ్ళ మినిస్టరే పాప కిట్తో ఆడుతూ బ్యాట్తో గాయాల పాలైన సంగతులు మనం ఆనాడు పత్రికల్లో చూసాం. అంతేకాకుండా చివరికి ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నటువంటి హెల్మెట్స్ కానీ వీటి మీద కూడా
జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం ఏంటండి? మరీ దారుణంగా బ్యాగుల మీద కిట్ల మీద అది ఎక్కడ కాదులో వేరే విషయం. అన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అంటే ఎన్నికల ప్రచారానికి ఈ 120 కోట్ల రూపాయలు సుమారుగా ఉన్నటువంటి ఈ సొమ్ముని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మీ నిబంధనలకు అనుకూలంగా క్రీడాకారులు ఎవరికి ప్రోత్సహించారు, ఎవరికి అవార్డులు ఇచ్చారు, ఎవరికి రివార్డులు ఇచ్చారు అని చూస్తే ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి. ఆ దిశలో ఈ రోజున కదా విచారణ జరిగితే డెఫినెట్ గా ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు 25 లక్షల మందికి మేము ఏదో పాల్గొన్నారు దీంట్లో అని చెప్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, వైఎస్ఆర్సీపీ నాయకుల? వాళ్ళు క్రీడాకారులు కాదు, వాళ్ళు అవినీతిలో క్రీడాకారులు, అక్రమాల్లో క్రీడాకారులు, దౌర్జన్యాలు రాజ్యహింస చేయడంలో క్రీడాకారులు అయి ఉండొచ్చేమో తప్ప క్రీడాకారులు కాదు. ఈ యొక్క ప్రోగ్రాం పేరుతో ఆంధ్రప్రదేశ్ ని అవినీతి పాలు చేశారు అనేది స్పష్టం మేడం గారు. ఏదేమైనప్పుడు కూడాను ఈ రోజున దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. దోషులు ఎవరైనప్పుడు కూడాను వారి పట్ల కఠినంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే ఆర్థిక నేరాలలో పాల్గొంటారో, ఎవరైతే ఆర్థిక నేరాలకు పూనుకుంటారో అటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. ఒక హత్య చేస్తే ఆ కుటుంబానికి నష్టం ఏర్పడింది, ఆర్థిక నేరం చేస్తే అది సమాజం మొత్తానికి నష్టమో అని చెప్పేసి అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎవరో కేసులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే దాంట్లో ప్రస్తావించారు ఒక పిటిషన్ లో. అంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి పట్ల అంత కఠినంగా ఉంటే ప్రభుత్వాలు ఎందుకు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయనేది ఈ రోజు ప్రజల ముందున్నటువంటి ప్రశ్న. ఇప్పటికైనా ఇప్పుడు పెట్టుకున్నారు పోసానో లేకుంటే మన గుంటూరుకి చెందినటువంటి బోరుగడ్డ అనిలో లేకపోతే వంశీ ఇలాంటి వాళ్ళు, ఇంకా సొరచేపలు ఉన్నాయి, సొరచేపల తర్వాత అనకొండలు ఉన్నాయి. వెళ్తే దీంట్లో అందరి పాత్ర దీంట్లో స్పష్టంగా కనబడుద్ది. డెఫినెట్ గా దీంట్లో కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణం వెలుగు చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా జాప్యం చేయకూడదు, చర్యలకు పూనుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు. కానీ చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు కదా సార్. ఒకటి మేడం గారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేవంటి విచారణ సంస్థలు చేసేవంటి విచారణ మీద ఆధారపడి బెయిల్ ఇవ్వాలా వద్దా ఉంటుంది. ఉదాహరణ రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది, దాంట్లో విచారణాధికారి పాపం కింద కోర్టులో వేశాడు బెయిల్, హైకోర్టులో వేశాడు, చివరికి సుప్రీంకోర్టులో కూడా వేశాడు. అక్కడ కూడా డిస్మిస్ చేశారు కదా విజయపాలు, ఆయన జైలుకి వెళ్ళాడు కదా. నేను చెప్పేది ఏంటంటే విచారణ సంస్థలు కేసులో మెటీరియల్ ని సమీకరించడం, తద్వారా ప్రాసిక్యూషన్ సంబంధించిన వాళ్ళు న్యాయస్థానంలో వాదించే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక నేరాలలో న్యాయ వ్యవస్థ అంత ఫ్రీగా బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం కాదు ఆధారాలు కనుకుంటే. కాబట్టి ఆధారాలను సమీకరించడం, న్యాయస్థానం ముందు పెట్టడం, పీపీ ద్వారా పూర్తిగా పీపీలకి ప్రాసిక్యూషన్ తరఫున వాదించే న్యాయవాదులకి పూర్తిగా సమాచారాన్ని అందజేయటం, న్యాయస్థానం ముందు పెట్టిస్తే డెఫినెట్ గా ఆర్థిక నేరాలలో న్యాయ వ్యవస్థ చూసే ప్రసక్తే లేదు, కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మేడం గారు. చేసిన ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోతే గత ప్రభుత్వం మూడు ఇంకా కొనసాగుతూ ఉంటే ఇటువంటి తప్పిదాలు అనేది. రైట్. ఆనంద్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడుదాం ఆంధ్ర అని ఒక మంచి పేరైతే పెట్టడం జరిగింది. ఆ ఆంధ్రాలో అవినీతి చేశారు, స్కాములు, బెదిరింపులు, భూ కబ్జాలు ఇలాంటివే జరిగినాయి తప్పితే అభివృద్ధి అయితే ఎక్కడా జరగలేదు. ఏమంటారు సార్? 100%
అవినీతి తప్ప ఆడుదాం ఆంధ్రాలో ఇంకేం లేదండి. ఇప్పుడు మాకు గోదావరిలో యానం ఎదుర్లంక దగ్గర అప్పటి వైసీపీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర భాగంలో గోదావరిలో పడవల పోటీలు పెట్టారు. ఏ పడవలు అంటే మీరు రియల్ పడవలు అనుకుంటున్నారేమో, కాగితం పడవల పోటీలు పెట్టారు. చిన్నపిల్లలు వర్షం పడుతుంటే కాగితంతో పడవ తయారు చేసి నీటిలో వేసి ఏ విధంగా వాళ్ళు ఆనందపడతారో ఆ విధంగా కాగితం పడవల పోటీలు పెట్టి అక్కడ దోపిడీ చేశారు. ఆ విధంగా కూడా పోటీలు పెడతారని మనకు తెలిసింది సార్. ఎంత దారుణం అంటే అసలు గుర్తు రావట్లేదు కొన్ని కొన్ని సంఘటనలు. వాళ్ళు ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళ దోపిడీ కోసం ఒక డూప్లికేట్ కార్యక్రమాన్ని క్రియేట్ చేయడం, దోచేయడం. పడవల పోటీలు అంటే మేము నిజమైన పడవల పోటీలు ఏమనుకున్నాం, చాలా పడవలు వస్తాయంటే వాళ్ళు కాగితం పడవల పోటీలు పెట్టారు అక్కడ గోదావరిలో. తిరుపతిలో 4 లక్షల మంది విఐపీలు దర్శనం చేసుకున్నారు వాళ్ళ టెన్యూర్లు అని చెప్పి అంటున్నారు. మరి అప్పుడు ఆ వేళ ఈవిడ రోజుకి 50,000 పంపేదటండి. ఈ రోజారెడ్డి రోజుకి 50,000 మంది విఐపీలను పంపి డబ్బు అక్కడ కూడా కొండ మీద కూడా దోచుకుంది అని ఉంది. దాని మీద కూడా విచారణ జరగాలి. ఈమెని ఆవిడ ఒక కుళాయి బోరింగ్ ని కట్ చేసి ఓపెన్ చేసిందండి. ఆమె మంత్రిగా ఉన్న ఆ టెన్యూర్ లో ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే బోరింగ్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసింది. అందుకే ఆవిడని సోషల్ మీడియాలో బోరింగ్ పాప అని చెప్పి సెటైర్లు వేసేవారు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు కొంగ దొంగ అని మాట్లాడుతుందండి. ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ లో టూరిజం మినిస్టర్ గా ఈమె దోపిడీ ఉంది అక్కడ. తిరుపతి కొండ మీద దోపిడీ ఉంది అక్కడ. అందుకే కదా మొన్న ఆమె నియోజకవర్గంలో ఎలక్షన్ లో వెళ్తే తరిమి కొట్టారండి ఆడవాళ్ళు, చీపురు కట్టలు చాట్లు ఇచ్చుకొని తరిమి కొట్టారు. ఓటు అడగనివ్వలేదు ఆమెని. ఎంత పొగరుగా, ఎంత తలబిరుస్తానంగా అసలు ఒక ఒక మహిళని అనే విజ్ఞత కోల్పోయి, విచక్షణ కోల్పోయి, విచ్చలవిడిగా విశృంఖలంగా ఆమె మాట్లాడేది, బాడీ ఊపేది, ఏదేదో రకరకాల చేష్టలు చేసేది. వింత చేష్టలు అనమాట అండి అవి. ఒక వింత జంతువులుగా ప్రవర్తించేది ఆమె. అటువంటి వ్యక్తులను కూడా మనం 9 నెలలైనా 10 నెలలైనా పట్టించుకోకపోతే ఏమిటి మేడం ఇది? ఇప్పుడు సహనానికి కూడా హద్దుపద్దు ఉంటుంది. ధర్మరాజు అంతటి వాడే అలిగాడు, కురుక్షేత్ర యుద్ధం చేశాడు. మనం ఇప్పుడు ఇంకా కలియుగంలో ఉన్నాం. అది ద్వాపర యుగం. మనం ఇప్పుడు మనం ఏదో వన్ సైడ్ గా మనం పెద్దరికంగా ఉందాం, జెంటిల్మెన్ గా ఉందాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందాం. ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలు సొమ్మును ఎవరైతే దోచుకున్నారో అది కక్కించమంటున్నాం, వెలుగు తీయమంటున్నాం, దోషులను నిలబెట్టమంటున్నాం. వాళ్ళేమి నడు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి లాగా నంద్యాల ఎన్నికల్లో చెప్పినట్టు ముఖ్యమంత్రిని మేమేమి అక్కడ ఉరిదీయండి, నరికి చంపండి, కాల్చి చంపండి అని చెప్పాడు. అటువంటి మాటలు మేము మాట్లాడట్లేదు. అవినీతికి పాల్పడ్డ మంత్రుల యొక్క అవినీతి చిట్టాను బయటకు తీయమంటున్నాం, ప్రజల ముందు పెట్టమంటున్నాం, న్యాయస్థానాల్లో పెట్టమంటున్నాం, చట్టపరంగా శిక్షించమంటున్నాం. వాళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. విషం కక్కుతారు వాళ్ళు అబద్ధాలు ఆడి దాన్ని నిజంగా నమ్మిస్తారు ప్రజలతోటి. వాళ్ళు మాటలతోటి, పెట్టెకథలతోటి, కట్టుకథలతోటి, టక్కుటమారు విద్యల్లోని ఆరితేరినటువంటి ఒక దొంగల ముఠా వైసీపీ పార్టీ. దానికి మళ్ళీ రోడ్డెక్కి ఇదిగో ఇప్పుడు ఏదో పోరు పాట, యువపోరో ఏదో పోరు పెట్టారు. మొన్న ఫీజు పోరు పెట్టారు. ఏంటండి యువ పోరు పెట్టే అర్హత వైసీపీకి ఉందండి? రోడ్డెక్కి పోరు చేసే హక్కు గాని అర్హత గాని ఉందా? వాళ్ళు ఏలుబడిలో ఏ రోజైనా ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చాడా? ఏ కార్యకర్త కన్నా కనీసం ఒక సగటు మనిషికి అందుబాటులో సీఎం ఉన్నాడా ఏ రోజైనా? ఆ ప్యాలెస్ లోకి ఎంత దుర్భేద్యంగా పెట్టారు దాన్ని. 1000 మందిని కాపలా పెట్టి అక్కడ చీమ దూరనిచ్చారా, దోమ దూరనిచ్చారా? కాకుల దూరని కారడులాగా, చిట్టడవలాగా దాన్ని చేసుకోలేదా? చేసుకుని ఆ ఇంట్లో ఏం చేసుకునేవాడు ఎవరికి అర్థం కాదు. దోపిడీ చేసిన సొమ్ము లెక్క పెట్టుకునేవాడో, లేకపోతే దాన్ని చూసి దానికి ఆనందించేవాడో, చిందులేసేవాడో, గొంతులేసేవాడో, ఏ విధంగా అతను పిచ్చి చేస్తుండేది ఎవరికి తెలిసేదండి? ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబించడం? ప్రజాధనం కదా, రాష్ట్రం లూటే అయిపోయింది కదా, రాష్ట్రం అప్పులమయం అయిపోయింది కదా, చిన్నభిన్నం అయిపోయింది కదా, వ్యవస్థలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. ఇంకా ఉదాసీనం ఏదో మనకు వచ్చేసింది, పవర్ వచ్చేసింది అని రిలాక్స్ అయితే ఎలాగండి?
రిలాక్స్ అవ్వకూడదండి. ఇది ధర్మం ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పే, దోపిడీ ఎవరు చేసినా దోపిడీ, అవినీతి. ఇందాక ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో, అవి చేపలు, తిమ్మింగలాలు, ఏ రేంజ్ లో ఉన్న అనకొండలు, వాళ్ళు ఏ రేంజ్ లో అవినీతి చేసినా వాళ్ళని పట్టి ప్రజల ముందు పెట్టి వాళ్ళు తిన్నది కక్కించడమే నిజమైన ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. అది జరిగిన నాడే ప్రజలందరూ హర్షిస్తారు, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఆమోదిస్తారు, ఆశీర్వదిస్తారు. అంటే చిన్న చిన్న చేపల్ని ఎరవేసి అప్పుడు సొర చేపను పట్టుకుంటారేమోనండి. అలా చేసినా కూడా సంతోషమే మేడం. మీరు ఎలాగ పట్టుకున్నా పట్టుకోండి, ఏ విధంగా కక్కించినా కక్కించండి. ధర్మం, ప్రజల సొమ్ము తిన్నారు, తెగబలిసిపోయారు, కళ్ళు మూసుకుపోయాయి, ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు, కరాళ నృత్యం చేస్తున్నారు, నగ్న రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో. ఎంత దుర్మార్గమైనటువంటి నేతలు తయారు చేశారండి. ఎన్టీ రామారావు గారు వేలాది మంది ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి డాక్టర్ని, ఇంజనీర్లని, లాయర్లని, ఇటువంటి ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని వేళ రాష్ట్రంలో పెద్ద నేతలుగా, యోధులుగా తీర్చిదిద్దినటువంటి ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ, పొల్యూషన్ లేని పొలిటికల్ ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. అటువంటి ఈ రాష్ట్రంలో ఇతను దోచుకున్న 1,00,000 ఓట్లు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ మీద తొడగొట్టి జైల్లోకి వెళ్ళి అక్కడ పార్టీ పెట్టి అబద్ధాలు చెప్పి, కహానీలు చెప్పి, కులాన్ని రెచ్చగొట్టి, ఒక కులం మీద విషం కక్కి ఇతను అధికారంలోకి వచ్చి ఇంత దోపిడీకి పాల్పడ్డాడంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళే ఎక్కువ బూతులు తిట్టారు, వాళ్ళే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎంత మాట్లాడదండి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని. నేను అడుగుతున్నా లోకేష్ గారిని, మీరు కొంచెం గతం గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు అన్న మాటలు కొంచెం మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి, ఆ మీడియాను చూడండి ఒకసారి దయచేసి. మీరు యువనేత, మీకు భవిష్యత్తు ఉంది, భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి మీరు మాకు నాయకత్వం వహించారు కాబట్టి ముందు వాళ్ళ పని పట్టండి సార్ దయచేసి. ఐ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. ఇటువంటి అవినీతిని మనం అసలు ఉపేక్షించకూడదు. ఇంకొకసారి రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం ఇస్తే, ఇటువంటి అవినీతి పార్టీకి అవకాశం ఇస్తే, రోడ్డెక్కి మాట్లాడే అవకాశం కూడా ఇస్తే ఈ రాష్ట్రం ఇంకెందుకు పనిచేయదు ఇది. రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అసెంబ్లీలో నిన్న మాట్లాడేటప్పుడు కూడా సభ్యులు అడిగిన ప్రశ్నలకి చెప్తూ మంత్రి గారు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయనకి అధికారులు సపోర్ట్ చేయలేదు, డీటెయిల్స్ అన్నీ ఇవ్వలేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారుల మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్కి సంబంధించి నిధులన్నీ R&B, అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, అలాగే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నిధుల విడుదల కూడా చేయడం జరిగింది. మేడం, ఈ విషయంలో క్లియర్ గా అధికారుల్లో కొంతమంది అవినీతి మార్గంలో వెళ్లారు, డబ్బులకు ఆశపడి. జగన్మోహన్ రెడ్డి తనొక్కడే పోతే మంచిది కాదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తనతో పాటు తీసుకెళ్లాలి జైలుకి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. కాబట్టి తండ్రి టైంలో IAS, IPS ఎలాగ జైలు పాలయ్యారో, ముద్దాయిలుగా మిగిలారు, అలాగే మళ్ళీ కొడుకు టైంలో కూడా సేమ్ IAS, IPS జైలు పాలయ్యారు, ముద్దాయిలుగా మారారు. అలాంటి పరిస్థితే గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి అందరిలో కూడా తీసుకొచ్చాడు ఆయన. మాక్సిమం అన్ని శాఖల్లో కూడా కొంతమంది అతను వెంట నడిచారన్నమాట మాత్రం వాస్తవం. ఇవాళకి కూడా అతను చేసినటువంటి అవినీతి యొక్క దాఖలాలను బయట పెడితే వీళ్ళ ఉద్యోగాలు పోతే వీళ్ళు కూడా జైలు పాలవుతారన్న భయంతో వీళ్ళు కాపాడుకుంటూ అతను కూడా కాపాడుతున్నారన్నమాట మాత్రం 100% వాస్తవం. ఈ విషయంలో ప్రభుత్వము చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కొంత నిస్సహాయత. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఇప్పుడు వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెడితే జరిగినటువంటి అవినీతిని పూర్తిగా డీటెయిల్స్ తీయడం అనేది కష్టం అవుతుంది, మొదటిది. రెండవది, అంత తొందరగా కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ క్యాడర్ పర్సన్స్ దొరకడం అనేది కూడా ఇప్పటికిప్పుడు కష్టం. అంటే పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతి అండ్ వ్యవస్థల్లో అంతమంది మళ్ళీ రీప్లేస్మెంట్ కావాలంటే టైం దొరకడం అనేది కష్టమైన సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. IPS లు, IAS ల బదిలీల్లో వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడంలో ఇప్పటికీ ఒక కసరత్తుగా మారింది ప్రభుత్వానికి. అట్లాంటి సిచ్యువేషన్ లో మిగతా వ్యవస్థల్లో కూడా అందరినీ రీప్లేస్మెంట్ చేయాలంటే జరిగే పని కాదు. కాబట్టి ఎవరు అవినీతిలో ఉన్నారు, ఎవరు అవినీతి మార్గం లేకుండా ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేయడం కష్టంగా మారింది. ఇది మాత్రం 100% ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వీలైనంత తొందరగా అవినీతి అధికారుల్ని
అతనికి వాళ్ళకి సహకరించినటువంటి నాయకుల్ని కూడా బయటికి తేవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కలెక్టర్ల పరిధిలో నిధులు విడుదలైనప్పటికీ కూడా అక్కడ జరిగిన సమస్య ఏంటి అంటే A to Z ఒక నియోజకవర్గానికి సంబంధించి, ఒక జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ నాయకులుగా ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి, వాలంటీర్ వర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వర్క్ వరకు ప్రతిదీ కూడా వాళ్ళ అండర్ కంట్రోల్ లోనే జరిగింది అన్నమాట వాస్తవం. గత వైసీపీ పాలన 5 ఏళ్ల కాలంలో కలెక్టర్లు కూడా తమ స్వచ్ఛందంగా తమ పనిని తాము నిర్వర్తించలేకపోయారన్న మాట కూడా వాస్తవం. ఆత్మాభిమానాన్ని చంపుకొని కొందరు మౌనంగా ఉండిపోతే అవినీతి బాటలు బట్టి కొంతమంది జగన్ వెనకాల ఉండిపోయారన్న మాట కూడా వాస్తవం. ఈ విషయంలో ప్రభుత్వం ఇవ్వాలైనా సరే పెద్ద ఎత్తున ఎంక్వైరీ వేయాలి, తప్పదు. ఎంక్వైరీ వేయడానికి కూడా అధికారులు కొరవయ్యారా అంటే అట్లాంటి పరిస్థితి అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా ఈ అవినీతి చిట్టాలను తొందరగా బయటకు విప్పితేనే ప్రజల్లో మనం నమ్మకాన్ని నిలపగలం. రైట్. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ప్రచారానికి సంబంధించి కూడా 35 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అసలు ఈ యాడ్స్ ఇచ్చిన వాళ్ళల్లో అసలు ఎవరున్నారు సీనియర్స్ కానీ, అట్లా ఏ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు? దానికి దాదాపుగా 35 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీ కోసం 12 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే మనకి కనిపించడం లేదు. ప్రైజ్ మనీ అనేది పూర్తిగా వైసీపీ స్థానిక నాయకుల జేబులకే చిల్లు పెట్టారు తప్ప ఈ బడ్జెట్ లో నుంచి ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులు విడుదల చేశారో ఆ ప్యాకేజీలో నుంచి ₹1 కూడా ప్రైజ్ మనీ ఖర్చు పెట్టాల. ఇది వాస్తవం. ప్రభుత్వం ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసినా సరే దోషులు ఎవరైనా దొరికిపోద్ది, ఈజీగా అవినీతి ఎంత జరిగిందని దొరికిపోద్ది. ఈ విషయం క్లియర్ గా చెప్తున్నాను నేను. స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోనే డబ్బులు ఇప్పించారు ప్రైజ్ మనీగా ఆడినటువంటి కొన్ని చోట్లయినా సరే. ఇంకొకటి, యాడ్స్ పేరుతోటి ఆల్రెడీ ప్రభుత్వానికి IR&PR ఉంటుంది కన్ఫామ్ గా. వాళ్ళ ద్వారా యాడ్లు, వాళ్ళ ద్వారా ప్రకటనలు ఇప్పించుకోవడంలో ఆల్రెడీ దానికి ఒక బడ్జెట్ ఉంది. దాని ద్వారానే ఉద్యోగులు అందరూ కూడా అకామిడేట్ అవుతూ ఉంటారు. కానీ 30 కోట్ల రూపాయలు ప్రచారానికి వాడాము అంటే ఏ సెలబ్రిటీ వచ్చి ఆ గేమ్స్ ని ప్రమోట్ చేశారు, ఎవరికి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ కింద? రోజా ప్రచారం చేసింది 30 కోట్లు రోజానే రెమ్యునరేషన్ కింద తీసుకుందా? ఈ విషయం మనం తేల్చుకోవాల్సిన విషయం అండి. రైట్. ఆ విధంగానే ఎంక్వైరీ కూడా జరగాలి అని చెప్పి కోరుకుందామండి. ప్రైజ్ మనీ విషయం దగ్గర పట్టుకుంటే చాలా ప్రభుత్వానికి దొంగలు దొరికిపోతారు. సుబ్బారావు గారు, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు ఆర్థిక నేరాలకు సంబంధించి బెయిల్ రావడం కూడా కష్టమే అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 12 సంవత్సరాలుగా బయటే ఉన్నారు. మరి ఆయనకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అలాగే ఇప్పుడు ఈ రోజా గారి విషయంలో ఏం జరగచ్చు అంటారు సార్? ఇక్కడ ఒకటి మేడం గారు, గతంలో కూడా ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. అనంతరమే బెయిల్ వచ్చింది. అవును. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా IASలు IPSలు కూడా ఈ అవినీతిలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వంతో పాటు అవినీతిలో భాగస్వాములు అయ్యారు. నిర్వివాదాంశం. అందుకే రోజా గారు ఆ మాట్లాడేటువంటి మాటలు అధికార అహంతో యొక్క ఇతర నాయకుల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సంఘటనలు మనం చూసాం. అదుపు లేకుండా ఏం మాట్లాడుతున్నారో స్పృహ లేకుండా విమర్శలకు గురి చేసిన సంఘటనలు మనం చూసాం. అంతేకాకుండా మీరు సెంటీమీటర్లు చేస్తే మేము అధికారంలోకి వచ్చాక కిలోమీటర్లు చేస్తాం, అంటే మీరు కొద్దిగా చేస్తే మేము పెద్ద ఎత్తున మిమ్మల్ని వేధిస్తాం జాగ్రత్త అని పరోక్ష హెచ్చరికలు చేసేటువంటి స్థాయికి ఎదిగారంటే మనం వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలాగున్నదో, అధికారం కోల్పోయినా 11 సీట్లకు పరిమితమైనా వాళ్ళ యొక్క అహం ఇంకా తగ్గలేదనేది నిర్ద్వందంగా మనకు కనబడతా ఉంది. ఇది ఈ కిట్లో లేకుంటే ఈ ప్రోగ్రామ్ లో దీని ప్రభుత్వ కార్యక్రమాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలకి పునరావాస కేంద్రంగా వాడారేమో అని అనిపిస్తా ఉంది. వాళ్ళ కార్యకర్తలకి ఇవ్వటం, లేకుంటే ప్రైజ్ మనీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవటం, లేదంటే కొన్ని ఇవ్వకపోవటం, లోకల్లో ఉన్న నాయకులను ప్రోత్సహించడం లాంటివి చేసిన సంఘటనలు దీంట్లో కనబడతా ఉన్నాయి. వచ్చేటప్పటికి INPR కి నిబంధనలు ఉన్నాయి. ఏ పత్రికకి లేదంటే ఏ మీడియాకి ఏ రేషియోలో దాని యొక్క సర్క్యులేషన్ ప్రాతిపదికగా ఎంతెంత ఇవ్వాలి అని చెప్పేసాను. కానీ ఇక్కడ నిబంధనల్లో పూర్తిగా తొంగలోతుకి
అది ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పత్రిక అయినటువంటి సాక్షి ఛానల్కే అధికంగా ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. INPR వాళ్ళు సమాచార శాఖ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ప్రకటనలు కనుక వన్ సైడ్ గా ఇచ్చుంటే దిశలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగించాలి. వాళ్ళ మీద కూడా నిబంధనలకు విరుద్ధంగా కనుక ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలకి మీడియాకి కనుక అత్యధిక భాగం, ఎందుకంటే నేను సమాచార చట్టం పెడితే అత్యధిక భాగం సాక్షి ఛానల్, సాక్షి టీవీ ఛానల్కి కోట్లాది రూపాయలు దారాదత్తం చేశారు. ఇది కాదు, మిగతా జనరల్ గా చూసుకున్నా కాబట్టి ఈ విధంగా సమాచార శాఖ వాళ్ళు కూడా నిబంధనలు ఉల్లంఘించారు. కాబట్టి ఆ దిశలో కూడా ఈ విషయాన్ని కొనసాగాలి. ఇన్ని కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా సమాచార శాఖ వాళ్ళు ఒక వర్గానికి సంబంధించి, ఒక పార్టీకి సంబంధించిన పత్రికలు ఇచ్చారు అంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే రోజా గారి మీద కేసు పెట్టడం, సంబంధిత అధికారుల మీద కేసు పెట్టడం, ఇది మాత్రమే పరిష్కారం కాదు. ఈ అక్రమాలకు పాల్పడినటువంటి సొమ్ముని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, లేకుంటే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి. ఆ దిశలో కఠినంగా కనుక వ్యవహరించకపోతే అయితే కోట్లాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈడీ అటాచ్ చేసింది, ఆస్తులు కూడా జప్తు కూడా చేసింది కదా సార్. ఆ దిశలో మిగతా వాళ్ళు, వీళ్ళు ఒక్కళ్ళే కాదండి, మిగతా వాళ్ళ విషయంలో కూడా దీంట్లో ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారు, జిల్లా కలెక్టర్ల ద్వారా కూడా ఈ యొక్క సొమ్ముని కొంతవరకు స్పెండ్ చేసినట్టుగా కనబడుతోంది. స్పెండ్ చేసినట్టుగా జరిగిందా, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఇది చాలా డీప్ గా విచారణ చేయవలసిన అంశం. దీంట్లో ప్రజల యొక్క సొమ్ము, ప్రజల పన్నుల రూపాయలు కట్టిన సొమ్ము, ప్రజల ఆస్తులు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆర్థిక పరమైన అంశాలలో ప్రభుత్వం ఎటువంటి నమ్మకం లేనట్లుగా వ్యవహరించకుండా, సానుకూలంగా వ్యవహరించకుండా, చేద్దాంలే ఎందుకులే మహిళ మీద ఏం చేస్తాంలే అనే ఆలోచన లేకుండా కఠినంగా వ్యవహరించాలి. మరొకసారి ఇటువంటివి రాజకీయాలలో, పాలనలో పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు మేడం గారు. అలాగే సిఐడి విచారణ ఇదంతా కూడా కొంచెం వేగవంతం చేస్తే బాగుంటుందేమని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కూడా 45 రోజుల్లో మేము ఆ రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ ని శాసనసభలో పెడతాను పూర్తిగాను అని చెప్పేసి అన్నారు. మంచిదే. విజిలెన్స్ ప్లస్ సిఐడి ఈ రెండు రిపోర్టులను కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా రిపోర్టు ప్రాతిపదికగా సిఐడి వాళ్ళే ఈ కేసు నమోదు చేసి, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల అరెస్ట్ విషయంలో కానీ, విచారణ విషయంలో కానీ వాళ్ళు చొరవ తీసుకుంటే తప్ప అసలు నేరస్తులు, అసలు పాత్రదారులు, అసలు సూత్రధారులు, అసలు లబ్ధిదారులు దీంట్లో వెలుగు చూసే అవకాశం ఉంది మేడం గారు. ఏదేమైనప్పుడు కూడాను త్వరితగతిన విచారణ జరగాలి, త్వరితగతిన చట్టపరమైన చర్యలు జరగాలి, త్వరితగతిన ప్రజాప్రతినిధుల మీద ఏదైతే ఈ యొక్క నేరాలు ఉన్నాయో ప్రజాప్రతినిధుల కోర్టులో త్వరితగతిన విచారణ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. అయితే ఎన్నికల ముందు అంత హడావిడిగా ఈ క్రీడలు నిర్వహించడం, యువతను భాగస్వామ్యం చేయాలని చెప్పి అనుకోవడం, కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే ఇది చేశారని చెప్పి అనుకోవాలా? యువతని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ క్రీడలు నిర్వహించడానికి కోసం జగన్ ప్రభుత్వం ఇలాంటి చొరవ తీసుకుందని చెప్పి భావించాలా? ఒకటి మేడం గారు, గత 5 సంవత్సరాల కాలంలో నియంతృత్వ విధానాలతో టీచర్లు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, సామాన్య ప్రజానికం కానీ, లేకపోతే ఆస్తుల్ని అక్రమంగా ఆనాటికి అధికారంలో ఉన్న వ్యక్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టిన సంఘటనలు కానీ, లేకుంటే వాళ్ళ మాట కాదని ఎదురు తిరిగి విమర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ వేధింపులకు గురి చేసిన సంఘటనలు కానివ్వండి, సోషల్ మీడియాలో రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కూడా దాంట్లో వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు ఆమె కూడా 70 సంవత్సరాలు ఆమె ఏ విధంగా విధించారు, మీడియా మీద దేశద్రోహ నేరాలు ఏ విధంగా పెట్టారు, అలాగే మహారాష్ట్ర ఎంపీని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఇవన్నీ మనకి స్పష్టంగా కనబడతా ఉన్నాయండి.
వీటన్నిటి మీద విసుగు చెందిన ప్రజల యొక్క ఆ వ్యతిరేకతని యువత మరీ వ్యతిరేకత అయిపోయింది. విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాలేదు, ఉన్న పరిశ్రమలు పోతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో యువత ఈ ప్రభుత్వం కనుక ఉంటే ఇక మనకు పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, మన నిరుద్యోగులుగానే మిగిలిపోతామని చెప్పేసి ఒక భయం నుంచి ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన వచ్చారు. దాన్ని పట్టించడానికి, యువతని ఆకర్షించడానికి సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఆ యువతని తన వైపు మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. అందుకే పాపం 2024 అని చెప్పేసి పాపం జగనన్న వన్స్ మోర్ అని చెప్పేసి నినాదాలు ఇస్తే అది ఆ నినాదాన్ని వినకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రతిపక్షవాదం కూడా పనికిరాదు పో అన్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. కాకపోతే ఒక దాంట్లో సఫలమయ్యారు, జేబులు నింపుకోవటంలో, అక్రమార్జన చేయటంలో మాత్రం రోజా గాని, రోజా అనుచరులు గాని, అలాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాని, లేకుంటే కొంతమంది వాళ్ళకు వంత పలికినటువంటి అధికారులు గాని లబ్ధి పొందడానికి అయితే దోహదపడింది ఈ సంఘటన మేడం గారు. రైట్ ఆనంద్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రైజ్ మనీ విషయంలో ఇందాక అరుణ గారు చెప్పినట్లు ప్రభుత్వం తరపు నుంచి ఏమి రాలేదు, అక్కడ ఉన్న స్థానిక వైసీపీ సభ్యుల నుంచే ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది కూడా అని చాలా క్లియర్గా కూడా చెప్తున్నారు. మరి ప్రైజ్ మనీ విషయంలో 12 కోట్ల దాకా ఖర్చు పెట్టామని చెప్పి వాళ్ళైతే లెక్కలు చూపిస్తున్నారు. అవన్నీ క్లియర్గా తీయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? అదే డిమాండ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మనం కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంటుందండి? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగిలించారని చెప్పాడు, ప్రజలు నమ్మారు, ప్రభుత్వాన్ని ఓడించారు 2019లో. అలాగే ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పి బుక్ చేశారు, అది ప్రజలు నమ్మారు. కానీ వాళ్ళు అవి ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. కోడికత్తి డ్రామాని వాళ్ళు నీరుగార్చుకున్నారు, వాళ్ళ బాబా హత్య నీరుగార్చుకున్నారు. వాళ్ళు ఎన్నికల కోసం, ఓట్ల కోసం, ప్రజలు నమ్మించడం కోసం, ప్రజలను బురిడి కొట్టించడం కోసం అయితే డ్రామాలు కట్టారో, అవినీతి ఆరోపణ నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని నమ్మించి వంచారో ఆ పరిస్థితి మనకు రాకూడదు. మనం ఏదైతే ఆరోపణ చేశామో, మనం ఏదైతే అవినీతి జరిగిందని చెప్తా ఉన్నామో, ప్రజలు నమ్మారు, మంచి తీర్పు ఇచ్చారు. ఆ అవినీతిని బయట పెట్టాల్సినటువంటి ఆవశ్యకత తక్షణం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇందులో సెకండ్ థాట్ లేనే లేదు. ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నాడు, ప్రతి కార్యకర్త, కూటమి కార్యకర్త కోరుకుంటున్నాడు. ముఖ్యంగా క్రీడల విషయంలో ఇంకొక మాట ఏంటంటే మేడం, పాఠశాలలో చదివే వాళ్ళు, కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ వాళ్ళు క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, లేకపోతే షటిల్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఏవేవో ఆటలు ఉన్నాయి. కానీ పాఠశాలలకు రాకుండా చదువుకునేటువంటి పల్లె విద్య, పల్లె యువకులు చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు స్విమ్మింగ్ లో కానీ, హై జంప్, లాంగ్ జంప్ లో కానీ, వెయిట్ లిఫ్టింగ్ లో కానీ, లేకపోతే బ్యాటింగ్ చేసే ఆ గోటి బిళ్ళ ఆడతారు. దాంట్లో మేము చూస్తున్నాం, నీటిలో గోదావరిలో ఇక్కడ మునిగి 1-2 కిలోమీటర్ల అవతల పైకి వచ్చి విన్యాసాలు చేసే యువకుల్ని మేము రోజు గోదావరిలో చూస్తుంటాం ఇక్కడ మా ఏరియాలో. అటువంటి మణిపూసలు లాంటి ఆ మట్టిలో మాణిక్యాల్ని పట్టుకుని క్రీడల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కానీ తీసుకుంటే విద్యార్థుల నుంచే క్రీడాకారులు తీసుకోవడం కాదు, విలేజెస్ లో దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు రేపొద్దున ఒలింపిక్ పథకాలు తెస్తారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దానికి ఏమన్నా ఒక పథకం పెట్టి ప్రోత్సహిస్తే బాగుంటుందని, ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా ఆడుదాం ఆంధ్రాన్ని దోచుకోవడం, విందు చేసుకోవడం లాంటి ఈ డూప్లికేట్ ప్రోగ్రామ్స్ కి స్వస్తి చెప్పి నిజమైన గ్రామీణ క్రీడాకారుణ్ణి, పల్లె క్రీడాకారుణ్ణి, పట్టున్న క్రీడాకారుణ్ణి పైకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత తీసుకుంటే బాగుంటుందని నా సలహా. రైట్, చివరిగా అరుణ్ గారు మీరేమంటారు? తప్పు చేసిన వాళ్ళకి లింగ భేదాలు అనేవి చూపించడం చాలా పొరపాటు అండి. ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు వాళ్ళకు గుర్తురాని లింగ భేదాలు, వాళ్ళకు గుర్తురానటువంటి కుల భేదాలు ఇవాళ నిజంగా శిక్షించబడబోయేటప్పుడు మాత్రం వెంటనే విక్టిమ్ కార్డులు బయటికి తీసేసి మహిళలు, అలాగే దళితులు, ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కోణంలో ఆలోచించి ఇందులో కూడా మళ్ళీ ఓట్ల రాజకీయాలు అనేవి చూసుకోకుండా క్లియర్ గా తప్పు చేసిన మహిళలైనా, పురుషులైనా, దళితులైనా, అగ్రవర్ణాలైనా సరే మరొకసారి ఆ తప్పు చేయాలి అంటే భయపడే విధంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. ఎందుకంటే ఇదంతా ప్రజాధనం.
నాయకులైన వాళ్ళంతా కోట్లు సంపాదించుకున్నారు, ప్రజలు మాత్రం నెత్తి నిండా అప్పులు వేసుకొని పెరిగిన ధరల భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో 5 ఏళ్ల పాటు ఎంత అవినీతి అయితే జరిగిందో వాళ్ళందరి ఆస్తులు కూడా జప్తు చేసి, మరి అవినీతిని బయట పెట్టి ఆస్తులు జప్తు చేసి ఆస్తులు ప్రజా ఖజానాకు జమ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని ఎంత త్వరితగతిన మొదలు పెడితే ప్రజల్లో అంత స్థాయిలో నమ్మకాన్ని మనం పొందుతామన్నది మాట మాత్రం వాస్తవం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మోకా ఆనంద్ సాగర్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు.